రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ ఎపిసోడ్ 499తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. మీరు మొబైల్ ఫోన్స్లో హెడ్ ఫోన్స్ని యూస్ చేసుకోవడం కోసం లేదా ఏదైనా ఎక్స్టర్నల్ ఆడియో సోర్సెస్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ పోర్ట్ కోసం మీరు దేనికోసం ఎక్కువగా చూస్తుంటారు? 3.5mm ఆడియో జాక్నా లేదా USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని అని చెప్పి నేను అడిగితే ఆల్మోస్ట్ 3.5mm ఆడియో జాక్ అని 85% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక Type-C అని 15%. ఆబ్వియస్లీ 3.5mm జాక్ ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది, ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి వస్తుంది. ఆల్రెడీ దీన్ని బేస్ చేసుకొని ఎంతోమంది హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేశారు కాబట్టి అఫ్కోర్స్ USB Type-C వచ్చినా కానీ బాగానే ఉంటుంది. కాకపోతే దీని ద్వారా మనకి ఎడిషనల్గా ఆడియో కోడాక్స్ ఏవైతున్నాయి వాటిలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ డోంగల్స్ ద్వారా వీటిని కూడా మనమైతే ప్రాపర్గా యూజ్ అయితే చేసుకోగలుగుతున్నాం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు మీ మొబైల్ ఫోన్లో ఇష్టపడేటువంటి ప్రాసెసర్స్ ఏంటంటే ఈ ప్రాసెసర్ చూడంగానే ఈ ప్రాసెసర్ అయితే కొనుక్కోవచ్చు అని చెప్పి అనేది ఏంటిది? స్నాప్డ్రాగనా లేదన్నట్లయితే కనుక మీడియాటెక్కా లేదా యూని ఎస్ఓసియా లేదన్నట్లయితే యాపిల్కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ యాపిల్ ప్రాసెసరా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్నెస్లో చూసేద్దాం. అదే చూసినప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ నిన్న రాత్రి వన్ మోర్ ఈవెంట్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. ప్రీవియస్లీ ఈవెంట్లో వీళ్ళైతే అన్ని ఐఫోన్ సిరీస్ మొత్తాన్ని కూడా లైనప్ చేస్తూ ఐఫోన్లోనే అలాగే వైర్లెస్ ఛార్జర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈసారి లైనప్లో వీళ్ళు టోటల్గా వీళ్ళకి సంబంధించినటువంటి మ్యాక్ బుక్స్ ఉంటాయి చూసారా, వీటిని టోటల్లీ వీళ్ళ ఓన్ చిప్ సెట్ అదేనండి M1 చిప్ సెట్తో రీఫ్రెష్ చేయడం అయితే జరిగింది. సో M1 అనేది వీళ్ళ ఓన్ చిప్ సెట్. ఇప్పుడు యాపిల్లో A14 బయానిక్ చిప్ ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు ల్యాప్టాప్స్లో వచ్చేటప్పటికి ఈవెన్ స్టిల్ ఇప్పుడు వాడుతున్నటువంటి యాప్స్ అన్నిటిలో కూడా వీళ్ళు ఇంటెల్ లేదా AMD బేస్డ్ ప్రాసెసర్స్ని అయితే యూస్ చేస్తుంటారు. అలా కాకుండా వీళ్ళ ఓన్ చిప్ సెట్ని SoC చిప్ సెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి దీని పేరు యాపిల్ M1 అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. ఇది 5nm బిల్ఫిల్ టెక్నాలజీ మీద డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని లోపల 16 కోర్స్ ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద డెడికేటెడ్గా 8 కోర్స్ జీపీయూతో వర్క్ చేస్తున్నటువంటి ఏకైక జీపీయూతో రన్ అయ్యే ప్రాసెసర్ ఇదని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ 8 కోర్స్ ఏవైతున్నాయో మనకి సిపియూకి వర్క్ చేయడం జరుగుతుంది. సుమారుగా 16 కోర్ న్యూరో ఇంజన్ టెక్నాలజీ తోటి వరల్డ్లో కల్లా అతి తక్కువ పవర్ కన్జంప్షన్తో అంటే 10 వాట్స్ మీద రన్ అయ్యేటువంటి ఏకైక ప్రాసెసర్ ఇదని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడంతో పాటుగా వీళ్ళ ఓన్ యాప్స్ ఏవైతున్నాయో చాలా వరకు ఆప్టిమైజ్గా రన్ అవుతాయి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో నిన్న రాత్రి జరిగినటువంటి ఈవెంట్లో అయితే వీళ్ళు మ్యాక్ మినీ అలాగే మ్యాక్బుక్ ఎయిర్ అలాగే మ్యాక్బుక్ ప్రోని 2020 సిరీస్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఫిజికల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మీకు తేడాలు అయితే ఏమనిపించవు, కానీ దాని లోపల ఇంటర్నల్గా ఉండేటువంటి ప్రాసెసర్లోనే బిగ్గెస్ట్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మ్యాక్స్కి ఇప్పుడు ఉన్నటువంటి మ్యాక్స్కి ఒక డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటి అంటే క్రియేట్ చేసుకోలేము. ప్రీవియస్లీ మనము 6GB ఉంటే 8GB చేసుకోవచ్చు, బట్ ఇక్కడ పాసిబుల్ అయితే కాదు. మొదటిగా మ్యాక్బుక్ ఎయిర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో నేను ఇందాక మీకు చెప్పినట్లు యాపిల్ M1 చిప్ విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్ అలాగే 256GB అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ టచ్ ఐడి అలాగే థండర్బోల్ట్ పోర్ట్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీకు ప్రైస్లో 2 వేరియంట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మొదటిది వచ్చేటప్పటికి మనకి 8 కోర్ జీపీయూ కాకుండా 7 కోర్ జీపీయూ మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే 92,900 రూపాయలకి 256GB వేరియంట్. ఇక 512GB వేరియంట్ వచ్చేటప్పటికి 8 కోర్ జీపీయూ 118,000 రూపాయలకు మన ముందు తీసుకొస్తే మ్యాక్బుక్ ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే 256GB వేరియంట్ ఉన్నటువంటి మ్యాక్బుక్ ప్రో ఏదైతే ఉందో ఇందులో కూడా మనకి 8 కోర్ ఉంటుంది. 123,000 రూపాయలకి అలాగే 143,000 రూపాయలకి 512GB వేరియంట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇక మనకి వీళ్ళకి లాంచ్ చేసినటువంటి మ్యాక్ మినీ ఏదైతే ఉందో $699 మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 70,000 రూపాయలు. అంటే కరెన్సీ కన్వర్జన్తో కాదు, మన ఇండియాలో లాంచ్ చేసిన ప్రైజే నేను మీకు చెప్తున్నాను. అండ్ నిన్నటి నుంచి ఇవి ప్రీ బుకింగ్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ వీక్లో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉండబోతున్నాయి. దీంతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ OS సౌర్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది రేపటి నుంచి అఫీషియల్గా మనందరికి కూడా అంటే రేపు రాత్రి మన ఇండియాలో, రేపు పొద్దున అంటే ఎల్లుండి పొద్దున US కంట్రీస్ అన్నిటిలో అవైలబుల్ ఉండబోతుంది. ఓవరాల్గా ఈవెంట్ అయితే బాగుంది, కానీ M1 చిప్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నట్లయితే నేనైతే చాలా 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 ఎక్సైటెడ్ అయి ఉన్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రాసెసర్స్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ V7 సిరీస్ని అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతుంది. అంటే ప్రస్తుతం అయితే వీళ్ళు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్లో అయితే NTBC సర్టిఫికేషన్స్లో ఈ ఫోన్స్ కనపడ్డాయి. మేబీ సూన్ మన ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే ఇంపోర్ట్ అవటం అయితే జరిగింది. ముఖ్యంగా దీన్ని రియల్మీ 7 సిరీస్లోనే 5G వేరియంట్స్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఈ ఏదైతే ఏషియన్ కంట్రీస్ అన్నిటిలో యాక్చువల్గా ఇది కొత్త మొబైల్ ఏం కాదు, వీళ్ళు ప్రీవియస్లీ ఆగస్ట్లో అనుకుంటా లాంచ్ చేసినటువంటి
వి సిరీస్ మొబైల్ ఉంది చూసారా V5 అదే మొబైల్ ఫోన్ని రియల్మీ 7 సిరీస్లో మనకి 5G వేరియంట్ కింద రియల్మీ 7 Pro 5G అలాగే రియల్మీ 7 5G వేరియంట్స్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళారంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 720 GPU మనకి అంటే ప్రాసెసర్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 30 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది రావడం మరొక విశేషం. రేర్ వచ్చేటప్పటికి 48+8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్. ఇందులో మనకి టోటల్ 2 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది, 6+128GB అలాగే మనకి 8+128GB. 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సుమారుగా 17,000 రూపాయలకి, అలాగే 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ అక్షరాల 21,000 రూపాయలకి లాంచ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సేమ్ మనకి ఏదైతే రియల్మీ 7 ఉందో అదే, కాకపోతే దాంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో 5G కింద అప్గ్రేడ్ అయి వస్తుంది, అంతే తేడా. ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా మనకి సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 8 సిరీస్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత అనుకుంటా దీని MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని నిన్న రాత్రి అఫీషియల్గా కంపెనీ రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. రెండు రెడ్మీ నోట్ 8 అలాగే రెడ్మీ నోట్ 8 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తుంటాయి. 12.0.1.0 సో అరౌండ్ 1.2GB 1.3GB ఉంటుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోయినా కానీ కంగారు పడకండి, సీరియల్ వైజ్గా వస్తుంటాయి కాబట్టి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో మీకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో అఫీషియల్గా ఒక ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ కన్వర్టబుల్ స్మార్ట్ LED టీవీని అంటే OLED టీవీని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా దీని పేరు వచ్చేటప్పటికే సీరో అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. అంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే లిటరల్లీ ఎలా అంటే అలా మనం కన్వర్టబుల్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో లేదన్నట్లయితే ఎక్కడన్నా వాళ్ళ ల్యాండ్స్కేపింగ్లో కానీ లేదా పోర్ట్రేట్కి ఏదన్నా ఇమేజెస్ను ప్రొజెక్ట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళందరికీ అయితే ఇది చాలా బాగా యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని కాన్ఫిగరేషన్లోకి వెళ్ళారంటే ఇది 43 ఇంచెస్ QLED టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ, HDR10 సపోర్ట్తో పాటు అల్ట్రా హై డెఫినేషన్ 4K వీడియో కంటెంట్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. కానీ ప్రైజే కొంచెం ఎక్కువగా పెట్టారు, అక్షరాల 125,000 రూపాయలకి ఈ రోజు నుంచి ఇది సేల్లోకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A సిరీస్లో మరొక 5G మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రానుందని అంటే మేబీ అవునని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్లీ మనకు ఆల్రెడీ A50 సిరీస్ అయితే మనకు తెలిసింది, A51 కూడా వచ్చింది. A52లో వీళ్ళు 5G వేరియంట్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750 5G ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇది వచ్చేటప్పటికి దీనికి సంబంధించినటువంటి గీక్బెన్ స్కోర్స్ ఈరోజు అఫీషియల్గా మనకు బయటకు రావడం జరిగింది. ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికి 700 అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 1800గా స్కోర్ చేయడం మరొక విశేషం. అండ్ దీంట్లో మనకి ఈసారి జూమ్ లెన్స్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. రేర్ ప్రైమరీ కెమెరా కూడా 48 మెగాపిక్సెల్గా వచ్చేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ ఇప్పుడు మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ డైమెన్సిటీ ఈరోజు టోటల్గా 3 ప్రాసెసర్స్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఒకటి 700, ఇది వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్ ప్రాసెసర్, మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో 5G ప్రాసెసర్ కింద దీన్ని అనౌన్స్ చేస్తే మరొక 2 ప్రాసెసర్స్ MT8192 MT8195 అనేటువంటి ప్రాసెసర్స్ ఇవి క్రోమ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 5G ప్రాసెసర్ SoC చిప్స్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. మొదటిగా మనం మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే దీంట్లో ARM Cortex సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. 2 కోర్లు వచ్చేటప్పటికి ARM Cortex A76, మరొక 6 కోర్లు వచ్చేటప్పటికి ARM Cortex A55 కోర్స్గా మనకు రావడం జరుగుతుంది. సో 76 వచ్చేటప్పటికి 2.2 GHz అలాగే 55 వచ్చేటప్పటికి మనకి 2.0 GHzగా. ఇందులో LPDDR4 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ మాక్సిమం వచ్చేటప్పటికే 12GB ర్యామ్ దాకా సపోర్ట్ చేస్తుంది. UFS 2.2తో పాటు 5G అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ మాక్సిమం 2.77 Gbps స్పీడ్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ 5G కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే 720 ప్రాసెసర్ ఉంది చూసారా, దానికి డౌన్ గ్రేడెడ్ వేరియంట్ కింద, అంటే ఇప్పుడు రియల్మీ V5 ఉంది చూసారా, అంటే ఏదైతే పాకిస్తాన్ అలాగే మన ఇండోనేషియాలో వీటన్నిటిలో రియల్మీ 7 5G కింద లాంచ్ అవుతుంది, దానికన్నా కొంచెం డౌన్ గ్రేడెడ్ వేరియంట్ కింద దీన్ని మన ముందు తీసుకొస్తున్నారు, అంతే తేడా. ఇక దీంతో పాటు వీళ్ళు లాంచ్ చేసినటువంటి మరొక 2 క్రోమ్ బుక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇవన్నీ కూడా డిజిటల్ సిస్టమ్ ప్రాసెసింగ్ ఐసెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ గూగుల్ క్రోమ్ బుక్స్లో వాడతారు కాబట్టి ఓకే గూగుల్ ఇలాంటి సర్వీసెస్ అయితే పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 4K HDR వీడియో కంటెంట్ ఇందులో మనం చూడటంతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారంట. PCI Express సపోర్ట్తో పాటుగా UFS 3.2 సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. ఫుల్ హెచ్డీలో వచ్చేటప్పటికి ఒకవేళ డిస్ప్లేని యూస్ చేస్తే 120 Hz రిఫ్రెష్ రేట్తో, ఒకవేళ వీళ్ళు కనుక 2K డిస్ప్లేస్ను యూస్ చేశారు అన్నట్లయితే ఇక్కడ 60 Hz దాకా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. అండ్ అప్రాక్సిమేట్లీ ISP కూడా 108 మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ ఇప్పుడు మనకి OTT కంటెంట్ ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి అండి, ఇప్పుడు ప్రస్తుతం మనం నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీస్ ఉంటాయి, సో సినిమాలు ఉంటాయి, వీటిని అయితే కంట్రోల్ చేయగలరు. దీనికంటూ ఒక సెన్సార్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే OTT
ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అలాంటి సెన్సార్ అనేది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇవి బ్రాడ్కాస్ట్ చేయాలి, ఇవి బ్రాడ్కాస్ట్ చేయకూడదు అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేదు. ఓటీటీ మీద ఏదైనా బ్రాడ్కాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2019 జాన్లో అనుకుంటా ఓటీటీ కంటెంట్ ప్లాట్ఫామ్ అయితే పెద్ద బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్. ఆల్మోస్ట్ 1.5 year కంప్లీట్ అయిపోయింది, 2 years కూడా కంప్లీట్ అవుతుంది. స్టిల్ దేర్ ఈజ్ నో ఎనీ అప్డేట్. కానీ నిన్న రాత్రి అఫీషియల్గా ఒక సైన్ అయితే జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ సొసైటీ దగ్గర నుంచి ఇకపైన ఓటీటీ కంటెంట్ అన్నిటిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయబోతున్నారంట. అంటే మనం చూసే ప్రతిదీ కూడా మనకి సెన్సార్ అయి రావడంతో పాటుగా సో ఏ కంటెంట్ని బ్రాడ్కాస్ట్ చేయొచ్చు చేయకూడదు అనేది అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైతే నెట్ఫ్లిక్స్ లవర్స్ ఉన్నారో ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఎక్కువగా సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొంచెం తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. ఎందుకంటే ఇవాళ రేపు అందరిళ్లలో స్మార్ట్ టీవీస్ వచ్చేసిన ఓటీటీ ప్లాట్ఫామ్ యూజర్స్ ఎక్కువయ్యారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే దీన్ని రికమెండ్ అయితే చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ మళ్ళీ తిరిగి ఒక్కసారి వివాదాల్లో చిక్కుకుందని మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ 2017లో అనుకుంటా వీళ్ళు మన ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఇండియన్ ఫ్లాగ్ని డోర్ మ్యాట్స్ లాగా అలాగే వీళ్ళు అండర్వేర్స్ లాగా కూడా డిజైన్ చేసి యూకేలో అయితే అమ్మటం అయితే జరిగింది. సేమ్ అదే విధంగా మరొకసారి నిన్న రాత్రి ఈ వివాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. సో మన లార్డ్ గణేష్ ఉన్నారు చూసారా, సో ఇతని ఫోటో ఏదైతే ఉందో వీళ్ళు వచ్చేటప్పటికి డోర్ మ్యాట్స్ మీద అలాగే అండర్వేర్స్ మీద ప్రింట్ చేసి అయితే అమ్ముతున్నారని చెప్పి నిన్న ట్విట్టర్లో బైకాట్ అమెజాన్ ఏదైతే ఉందో ట్రెండింగ్ అయింది. అఫ్కోర్స్ దీనికి సంబంధించి అమెజాన్ కూడా స్పందిస్తూ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో మేమైతే కంపెనీ పాలసీస్లో దీని అయితే ఇంక్లూడ్ చేశాం, కానీ సెల్లర్స్ పొరపాటున లిస్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్లీ వీటన్నిటిని మేము ఇమీడియట్గా రిమూవ్ కూడా చేశాము అండ్ వీ ఒబే యువర్ కల్చర్ అని చెప్పి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పడం అయితే జరిగింది. సో ఇది రెండోసారి మళ్ళీ ఇలా జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఫ్యూచర్లో అఫ్కోర్స్ వీళ్ళ చేతిలో కూడా ఏముండదు, ఎందుకంటే వీళ్ళది ఒక బయింగ్ ప్లాట్ఫామ్ అంతే, ఈ కామర్స్ ప్లాట్ఫామ్. ఎందుకంటే సెల్లర్స్ ఉంటారు చూసారా, సెల్లర్స్ ఇవి డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఈవెన్ ఆ సెల్లర్స్ అకౌంట్స్ని కూడా టోటల్లీ రిమూవ్ చేశామని చెప్పి కూడా అమెజాన్ కంప్లీట్లీ చెప్పడం జరిగింది. సెల్లర్ అకౌంట్ ఏముంది, మళ్ళీ ఇంకొక పేరుతోటి మళ్ళీ రీక్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఎనీవే ఇదైతే ఒక బ్యాడ్ న్యూస్ అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.